నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించే ఉమూమీ ఇజ్తిమాకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉంది. 4 జిల్లాల నుండి దాదాపు 3 లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఇజ్తిమాకు హాజరు కానున్నారు. ఇంతమందికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడం మామూలు విషయం కాదు. అయినప్పటికీ ఇజ్తిమా కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. పైప్లైన్లు, అంతర్గత రహదారులు, లైటింగు, పెండ్యాలు, బాత్రూంలు పూర్తయ్యాయి. ఆత్మకూరులో ఇజ్తిమా కమిటీ నిర్వహణ అంశాన్ని ఇజ్తిమా కమిటీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నిధులలో మున్సిపాలిటీకి 22 లక్షలు, ఆర్డబ్ల్యూఎస్కు 68 లక్షలు, ఆర్ఎన్బికి 4 లక్షలు, హెల్త్ డిపార్ట్మెంట్కు 2 లక్షలు, పంచాయతీరాజ్కు 46 లక్షలు, విద్యుత్ శాఖకు 58 లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో మున్సిపల్ శాఖ డివైడర్లకు రంగులు వేయడం, 91 సీసీ కెమెరాలను అమర్చడం, ఇజ్తిమా వద్ద పారిశుద్ధ్య పనుల కోసం వెచ్చించుకుంది. ఆర్ఎన్బి శాఖకు కేటాయించిన 4 లక్షలతో ఇజ్తిమా చుట్టూ బారికేడ్లు కడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ నిధులు 46 లక్షలతో మట్టి రోడ్లు, పార్కింగ్ వద్ద జంగిల్ క్లియరెన్స్ కోసం వినియోగించారు. విద్యుత్ శాఖకు కేటాయించిన 58 లక్షల రూపాయలతో 6 ట్రాన్స్ఫార్మర్లు, 58 కరెంటు స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇజ్తిమా వద్ద టాయిలెట్లు, ఉజుఖానా నిర్మాణాలు, భారీగా ఫ్లైట్ లైట్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తి చేశారు. ఇజ్తిమా ప్రాంతానికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 10 ప్రాంతాల్లో స్థలం కేటాయించి వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆత్మకూరు డీఎస్పీ రామంజన్ నాయక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పనులు, కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇజ్తిమా వద్ద పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఇజ్తిమా నిర్వహణ పనులను కమిటీ సభ్యులు హబీబుల్లా, నూర్బేగ్, బోర్వెల్ రజాక్, ఇసాక్, షాలీ పైల్వాన్, రహమతుల్లా మౌలానా, అన్సర్ మౌలానాలు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇజ్తిమా వద్ద జరుగుతున్న పనుల విషయానికి వస్తే వారం రోజుల క్రితం వరకు పనులు ముందుకు సాగకపోవడంతో కొంత ఆందోళన నెలకొంది. అయితే ఉలమాలు, ఇజ్తిమా కమిటీ సభ్యులు, పెద్దలు ముస్లిం మైనార్టీలను చైతన్యవంతం చేసి పనుల్లో పాల్గొనవలసిందిగా సూచించారు. దీంతో 4 రోజులుగా వందల సంఖ్యలో ముస్లిం మైనార్టీలు ఇజ్తిమా వద్దకు చేరుకొని ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఆత్మకూరులోని ప్రతి మసీదు పరిధిలో ఉన్న యువకులు, మధ్య వయస్కులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు తోచిన పని చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు తమ పిల్లలు, భర్తలతో కలిసి వచ్చి పనుల్లో పాలు పంచుకోవడం గమనార్హం. ఇజ్తిమా వద్ద పెండ్యాల ఏర్పాటు పనుల్లో వందల మంది యువకులు పాల్గొంటున్నారు. కొంతమంది యువకులు, స్నేహితులు గుంపులుగా వచ్చి పెండ్యాలు కడుతున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు, జీపులు, తోపుడు పనులు తీసుకువచ్చి ఎంతో కష్టపడి పెండ్యాలు కడుతున్నారు. ఇంట్లో చిన్న పని చేయని యువకులు కూడా చకచకా పోల్చెక్కి పెండ్యాలు కడుతుండడం గమనార్హం. పనులు చేయడానికి వచ్చిన వారికి ఇజ్తిమా కమిటీ సభ్యులు భోజన వసతి కల్పించడంతో అక్కడే తింటూ అక్కడే పనులు చేస్తున్నారు. తీరట అని నాకు ఒక ఆడు అన్నాడు. ఎవరైనా కండక్టర్ ఎవరో ఇదేవాడని అంట. ఇంకా మన వాళ్ళే ఆడి అని మొత్తం తెచ్చుకో. మైదానం చాలా దూరం 4 మంది వస్తారంటున్నారు. ఊరి నుంచి వచ్చింది సార్.
ఇది తక్కువ సార్. నిన్న మొన్న వచ్చింది ఎక్కువ. నిన్న మొన్న ఎటు వచ్చినా మమ్మల్ని దిగలేము నీ వీడియో ఊగే ఇస్తమాకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా 10 తామ్ఖానాలు ఏర్పాటు చేశారు. తామ్ఖానాలు అంటే భోజన సమయంలో తామ్ఖానా వద్దకు వచ్చి తమకు నచ్చిన ఆహారం తీసుకోవచ్చు. ఈ తామ్ఖానాలలో వందల మంది కూర్చొని తినడానికి వీలుంటుంది. లక్షల సంఖ్యలో వచ్చే వారి కోసం ఈ తామ్ఖానాలు సరిపోవనే ఉద్దేశంతో హోటళ్లు, హలీం కేంద్రాలు, తిరుబండారాలు, కూలింగ్ దుకాణాలు, ఐస్ క్రీమ్ దుకాణాలు, అరటి పండ్లు, పుచ్చకాయల దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఇస్తమా కమిటీ నిర్వాహకుల నుండి అనుమతులు పొందిన వ్యాపారులు తమకు కేటాయించిన స్థలంలో షెడ్లు, శామియానాలు, హలీం నిర్మాణాలు చేపట్టుకుంటున్నారు. వ్యాపారాల కోసం కేటాయించిన స్థలంలో మొత్తం 350 దుకాణాలు ఏర్పాటు చేసేందుకు మార్కింగ్ వేశారు. మరో 2 రోజుల్లో ప్రారంభమయ్యే చారిత్రాత్మకమైన ఉమ్ముమి ఇస్తమా చిన్న చిన్న పనుల్లో మీరు పాల్గొని విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుశల మీడియా.